ఈ క్యారమ్ బోర్డ్ ఉదాహరణను జాగ్రత్తగా గమనించండి. ఒక నల్లటి కాయిన్ వేగంగా వెళ్లి నీలం రంగు కాయిన్ ఢీకొట్టింది. ఇప్పుడు ఈ నల్ల కాయిన్ ఎంత వేగంతో వచ్చి ఢీకొట్టిందో మనకు ఖచ్చితంగా తెలిస్తే, ఆ ఢీకొన్న తరువాత నీలం కాయిన్ ఎంత వేగంతో ముందుకు వెళ్తుందో మనం అంచనా వేయగలమా? ఆలోచించండి. ఇలాంటి సమస్యలను సాధించడానికి మనం బలాలు, న్యూటన్ గమన నియమాలు, త్వరణం లాంటివి ఉపయోగించవచ్చు. కానీ దానికి చాలా సమయం మరియు సమీకరణాలు అవసరమవుతాయి. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకటైన ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం గురించి తెలుసుకుందాం. ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో, అలాగే రాకెట్లు ఎలా ఎగురుతాయో కూడా మనం విశ్లేషిద్దాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే ఏమిటి? ముందుగా ద్రవ్యవేగం అంటే ఏమిటో గుర్తు చేసుకుందాం. ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని వేగం యొక్క లబ్దాన్ని ద్రవ్యవేగం అంటారు. దీనిని మనం P mv అనే సమీకరణంతో సూచిస్తాం. మరి దీని నిత్యత్వం అంటే ఏమిటి? మళ్ళీ మనం క్యారమ్స్ ఉదాహరణను తీసుకుందాం. నల్ల కాయిన్ నీలం కాయిన్ ఢీకొనక ముందు బిఫోర్ కొలీజియన్ ఉన్న పరిస్థితిని పరిశీలిద్దాం. ఈ రెండు కాయిన్ల మొత్తం ద్రవ్యవేగాన్ని లెక్కిద్దాం. నల్ల కాయిన్ ద్రవ్యరాశి, వేగాల లబ్దం, అలాగే నీలం కాయిన్ ద్రవ్యరాశి మరియు వేగాల లబ్దాన్ని కూడితే వచ్చే దానిని మొత్తం తొలి ద్రవ్యవేగం అంటే టోటల్ ఇనిషియల్ మొమెంటం అందాం. ఇప్పుడు ఢీకొన్న తరువాత అంటే ఆఫ్టర్ కొలిజన్ పరిస్థితి చూద్దాం. మళ్ళీ అదే విధంగా ఈ రెండు కాయిన్ల ద్రవ్యవేగాలను లెక్కించి కూడితే వచ్చే విలువను మొత్తం తుది ద్రవ్యవేగం అంటే టోటల్ ఫైనల్ మొమెంటం అంటారు. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం ఈ తొలి ద్రవ్యవేగం మరియు తుది ద్రవ్యవేగం ఎల్లప్పుడూ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే, ఢీకొన్న తరువాత నల్ల కాయిన్ ఆగిపోయింది మరియు నీలం కాయిన్ వేగాన్ని పుంజుకుంది. అంటే వాటి విడివిడి ద్రవ్యవేగాలు మారాయి. కానీ ఆ రెంటి మొత్తం ద్రవ్యవేగం మాత్రం ఢీకొనక ముందు ఎంత ఉందో ఢీకొన్న తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే ద్రవ్యవేగం నిత్యత్వం చెందింది. ఈ సూత్రం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఈ నియమం ద్వారా అభిగతాలకు అంటే కొలీజన్స్ కు సంబంధించిన లెక్కలను మనం చాలా సులభంగా చేయవచ్చు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నల్ల కాయిన్ యొక్క ద్రవ్యరాశి 10 యూనిట్లు అనుకుందాం. అదేవిధంగా నీలం కాయిన్ కాస్త బరువుగా ఉండి దాని ద్రవ్యరాశి 15 యూనిట్లు అనుకుందాం. ఇప్పుడు నల్ల కాయిన్ 6 యూనిట్ల వేగంతో వచ్చి నీలం కాయిన్ ఢీకొట్టిందనుకోండి. ఆ తర్వాత నీలం కాయిన్ ఎంత వేగంతో కదులుతుందో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద్వారా కనుక్కుందాం. ముందుగా అభిగతానికి ముందు ఉన్న మొత్తం తొలి ద్రవ్యవేగం లెక్కిద్దాం. ఇది 10 into 6 plus 15 into 0 అవుతుంది. ఎందుకంటే నీలం కాయిన్ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి. ఈ విలువ అభిఘాతం జరిగిన తర్వాత ఉన్న మొత్తం తుది ద్రవ్యవేగంకి సమానం కావాలి. ఢీకొన్న తర్వాత నల్ల కాయిన్ ఆగిపోయింది కాబట్టి దాని వేగం 0. నీలం కాయిన్ వేగాన్ని v అనుకుందాం. అప్పుడు తుది ద్రవ్యవేగం is equals to 10 into 0 plus 15 into v అవుతుంది. దీనిని మనం సులభతరం చేసి v విలువను కనుక్కోవచ్చు. ఈ సమీకరణాన్ని చూస్తే ఎడమవైపు 60 వస్తుంది. కుడివైపు నల్ల కాయిన్ ద్రవ్యవేగం 0 అయిపోతుంది కాబట్టి కేవలం 15v మిగులుతుంది. అంటే సమీకరణం 60 is equals to 15v అవుతుంది. రెండు వైపులా 15తో భాగిస్తే v is equals to 4 వస్తుంది. అంటే ఢీకొన్న తరువాత నీలం కాయిన్ 4 యూనిట్ల వేగంతో ముందుకు వెళుతుంది. చూశారు కదా? బలాలు మరియు త్వరణం లాంటి కష్టమైన పద్ధతులు లేకుండా కేవలం చిన్న చిన్న స్టెప్స్ లో మనం ఈ జవాబును కనుక్కున్నాం. అయితే ఈ సూత్రం ఎప్పుడూ పనిచేస్తుందా? దీనికి ఏవైనా షరతులు ఉన్నాయా? ఆ షరతులు తెలుసుకునే ముందు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఒక రైఫిల్ నుండి బుల్లెట్ పేల్చే ఉదాహరణను తీసుకుందాం. తుపాకీ పేల్చక ముందు తుపాకీ మరియు బుల్లెట్ రెండు నిశ్చల స్థితిలోనే ఉంటాయి. కాబట్టి వాటి మొత్తం తొలి ద్రవ్యవేగం 0 అవుతుంది.
మరి తుపాకీ పేల్చిన తర్వాత ఏం జరుగుతుంది? బుల్లెట్ అత్యంత వేగంతో ముందుకు దూసుకు వెళ్తుంది. అంటే అది కొంత ద్రవ్య వేగాన్ని పొందుతుంది. కానీ నిత్యత్వ నియమం ప్రకారం మొత్తం తుది ద్రవ్య వేగం కూడా 0 కావాలి. కాబట్టి ఆ బుల్లెట్ ద్రవ్య వేగాన్ని తటస్థీకరించడానికి తుపాకీ దానికి సమానమైన వ్యతిరేక దిశలో ఉండే ద్రవ్య వేగాన్ని పొంది వెనక్కు తన్నుతుంది. అప్పుడు బుల్లెట్ యొక్క ధనాత్మక ద్రవ్య వేగం మరియు తుపాకీ యొక్క రుణాత్మక ద్రవ్య వేగం కలిసి మొత్తం ద్రవ్య వేగం మళ్ళీ 0 అవుతుంది. రాకెట్లు పనిచేసే విధానం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. రాకెట్లు వేడి వాయువులను అత్యంత వేగంగా కింద వైపుకు వదులుతాయి. దీనివల్ల కింద వైపుకు కొంత ద్రవ్య వేగం ఏర్పడుతుంది. కిందకి వెళ్లే వాయువులు ద్రవ్య వేగాన్ని సమతుల్యం చేయడానికి రాకెట్ సమానమైన ద్రవ్య వేగాన్ని పొంది పైకి దూసుకుపోతుంది. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ ద్రవ్య వేగం ఎందుకు నిత్యత్వం చెందుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే న్యూటన్ మూడవ గమన నియమం. అదే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మన క్యారమ్ బోర్డ్ ఉదాహరణను మళ్ళీ పరిశీలిస్తే నల్ల కాయిన్ వెళ్లి నీలం కాయిన్ ఢీకొన్నప్పుడు అది నీలం కాయిన్ పై ముందుకు కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. దీనివల్ల నీలం కాయిన్ కొంత ద్రవ్య వేగాన్ని పొందుతుంది. కానీ న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం చర్యకు ఎల్లప్పుడూ సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి నీలం కాయిన్ కూడా నల్ల కాయిన్ పై సమానమైన బలాన్ని వెనుక వైపుకు ప్రయోగిస్తుంది. దీని ఫలితంగా నల్ల కాయిన్ సరిగ్గా అంతే ద్రవ్య వేగాన్ని కోల్పోతుంది. అంటే ఒక వస్తువు ఎంత ద్రవ్య వేగాన్ని పొందిందో రెండవ వస్తువు సరిగ్గా అంతే ద్రవ్య వేగాన్ని కోల్పోయింది. కాబట్టి మొత్తం ద్రవ్య వేగం ఎప్పటికీ మారదు. దీనిని ఒక డబ్బు వ్యవహారంతో పోల్చవచ్చు. ఇద్దరు పిల్లల వద్ద కలిపి మొత్తం రూ. 400 ఉన్నాయనుకుందాం. అందులో ఒకరు మరొకరికి రూ. 50 ఇచ్చారు. ఇప్పుడు డబ్బు తీసుకున్న వారి దగ్గర 50 పెరిగింది. ఇచ్చిన వారి దగ్గర 50 తగ్గింది. కానీ ఇద్దరి దగ్గర ఉన్న మొత్తం డబ్బు లెక్కపెడితే మళ్ళీ అదే రూ. 400. ద్రవ్యవేగం కూడా ఇంతే. అయితే ఈ నియమం ఎల్లప్పుడూ పనిచేస్తుందా? దీనికి సమాధానం కాదు. బాహ్య బలాలు ఏవి వస్తువుల మీద పనిచేయనంత వరకే ఈ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం పనిచేస్తుంది. ఈ బాహ్య బలం అంటే ఏమిటి? మన క్యారమ్స్ ఉదాహరణలో ఆ 2 కాయిన్లు మాత్రమే ఒకదానిపై ఒకటి బలాన్ని ప్రయోగించుకున్నంత వరకు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అవుతుంది. కానీ క్యారమ్ బోర్డ్ ఉపరితలం కాయిన్ పై ఘర్షణ బలాన్ని అంటే ఫిక్షనల్ ఫోర్స్ ప్రయోగిస్తే ఏమవుతుంది? ఆ ఘర్షణ వల్ల కాయిన్ వేగం తగ్గుతుంది. అంటే కొంత ద్రవ్య వేగం క్యారమ్ బోర్డుకు బదిలీ అవుతుంది. మన సమీకరణంలో మనం క్యారమ్ బోర్డును ద్రవ్య వేగాన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈ 2 కాయిన్ల ద్రవ్య వేగం మారుతున్నట్లు కనిపిస్తుంది. వ్యవస్థలో భాగం కాని ఒక వస్తువు ప్రయోగించే బలాన్ని బాహ్య బలం అంటాం. ఇందాకటి డబ్బు ఉదాహరణలో ముచ్చటగా మూడో వ్యక్తి వచ్చి ఆ ఇద్దరితో డబ్బులు మార్చుకుంటే ఆ ఇద్దరి మొత్తం సొమ్ము ఖచ్చితంగా మారిపోతుంది కదా. కానీ మనం ఆ మూడో వ్యక్తి దగ్గర ఉన్న డబ్బును కూడా లెక్కిస్తే అప్పుడు మొత్తం వ్యవస్థ సొమ్ము మారనట్లే. అదే విధంగా 2 కాయిన్ల ద్రవ్య వేగంతో పాటు బోర్డు యొక్క ద్రవ్య వేగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఆ మొత్తం ద్రవ్య వేగం ఎల్లప్పుడూ నిత్యత్వంగానే ఉంటుంది. నేలపై ఉండే ఘర్షణ బలం లాంటి నాలుగవ వస్తువు ప్రభావం లేనంత వరకు ఇది సత్యం. కనుక ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏమిటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఒకదానిపై ఒకటి బలాన్ని ప్రయోగించుకున్నప్పుడు న్యూటన్ మూడవ నియమం వల్ల ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ద్రవ్యవేగం బదిలీ అవుతుంది. కానీ వాటి మొత్తం ద్రవ్యవేగం మాత్రం స్థిరంగా ఉంటుంది. దీనినే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటారు. వ్యవస్థ మీద బాహ్య బలాలు పనిచేయనంత వరకే ఇది సాధ్యపడుతుంది.